అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. హైయెస్ట్ వాల్యూ ఉండే 20 రూపీస్ నోట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీ దగ్గర పాత 20 రూపీస్ నోట్స్ ఉంటే ఒక్కొక్క నోటుకి 4 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి టెక్ ఇన్ఫో అనే సైట్లో ఈ న్యూస్ని పబ్లిష్ చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్పిన నోట్ ఏంటి అంటే 786 నోటుకి ఇంత వాల్యూ వస్తుంది అని చెప్పారు. దాని మీద ఫీచర్స్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వీళ్ళు స్క్రీన్ షాట్స్ నేను యాడ్ చేస్తున్నాను. వాళ్ళు రాసిన మొత్తం ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఓపిక ఉంటే కంప్లీట్గా చదువుకునే దానికి ట్రై చేయండి. నేను మీకు ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను. 786 నోట్ ఉండాలి అని చెప్పున్నారు కాబట్టి ఈ 7 అంటే గులాబీ రంగు నోటు కూడా ఉండాలి అని చెప్పున్నారు. అసలు 786 నోట్స్ ఎంత ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉండే 20 రూపీస్ నోట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను విత్ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఒక 20 రూపీస్ నోట్ పైన ఉండే ఆ సీరియల్ నెంబర్లో ఆ 6 డిజిట్ సీరియల్ నెంబర్లో 786 అది ఫస్ట్లో కానివ్వండి లేదంటే ఎండింగ్లో కానివ్వండి ఒక దగ్గరగాన 786 ఉంటే దాని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంది. అలా కాకుండా మొత్తం ఆ డిజిట్స్ అన్నీ కూడా 786 అండ్ 786 అంటే డబుల్ 786 కన్నా ఒక నోటు పైన ఉంటే మాత్రము దాని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 200 నుంచి 300 400 కొంతమంది 500 అమ్ముతున్నారు. 500 అనేది కొంచెం ఎక్కువ వాల్యూ, కాకపోతే ఇవి ఓల్డ్ నోట్స్ కాబట్టి ఇక మీదట రావు కాబట్టి ఒక 500 వరకు కూడా దాని వాల్యూ ప్రజెంట్ అయితే అమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ 20 రూపీస్ నోట్లో హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఇది ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్తో ఉండే 20 రూపీస్ నోట్ అనమాట. ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన 20 రూపీస్ నోటు 1972లో రిలీజ్ చేశారు జూన్ 1న. ఈ నోట్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేసి చూపించున్నాను. ప్రిఫిక్స్ వచ్చేసి ఏ ఉండాలి, ఇక్కడ యారో మార్క్ చక్కగా చూపించిన దగ్గర ఏ ఉండాలి. ఇలాంటి నోట్ వచ్చేసి ఇవి కానివ్వండి, తర్వాత ఏబీసీ ఉండే ప్రిఫిక్స్ ఏవైనా కానివ్వండి, వీటి వాల్యూ అనేది మ్యాక్సిమం 1000 రూపీస్ నుంచి తీసుకుంటే మనకి 1300 ఆ రేంజ్లో ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం 1500 వరకు వీటి వాల్యూ ఉంటుందన్నమాట. ఈ నోటుకు వస్తే ఇవి కూడా ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండేవే ఈ నోట్స్ కూడాను. కాకపోతే ఇక్కడ మీరు నేను యారో మార్కు రౌండ్లో సిగ్నేచర్ ఇవన్నీ చూపించున్నాను. ఇవి కూడా వాల్యూ మ్యాక్సిమం అని అంటే అంత ఎక్కువైతే ఉండవు, 300 నుంచి 500 మధ్యలో ఉంటాయి. అది ఏబిసి ఇలా ఉండాలన్నమాట. తరువాత ఎం నరసింహన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ రౌండ్లో మీకు చూపించున్నాను కదా, ఎం నరసింహన్ గారి సిగ్నేచర్ ఉండే ఒక నోట్ అంటే కే అన్నా ఉండాలి ఎల్ అన్నా ఉండాలన్నమాట. ప్రిఫిక్స్ దగ్గర చూస్తే కేఎల్ ఇలా ఉంటే ఇవి కూడా వచ్చేసి మీకు ఎక్కువలో ఎక్కువ అని అంటే ఇవి కూడా 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్. మిగిలినవి చూస్తే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే ఈ నోటు కూడా మీకు మ్యాక్సిమం అంటే అది 100 రూపీస్ నుంచి 150 మధ్యలో ఉంటుంది. 150 కూడా చాలా ఎక్కువ అనమాట. 150 to 100 సమ్ టైమ్స్ రేర్ టైమ్స్లోనే 200 వరకు దాని వాల్యూ పోతుంది. మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అని అంటే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే 20 రూపీస్ నోట్స్ ఎంత వాల్యూ ఉంటాయి అన్ని నోట్స్ కూడా ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీటిలోనే స్టార్ నోట్స్ విషయానికి వస్తే డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. అది ఆర్ ఇన్సెట్ ఉంటుంది, ప్రిఫిక్స్ వచ్చేసి ఏ ఉంటుంది. ఇది హైయెస్ట్ వాల్యూ ఉండే నోటు. అదేవిధంగా సుబ్బారావు గారి సిగ్నేచర్తో ఉండేవి 1000 రూపీస్ నుంచి తీసుకుంటే 4000 వరకు వాల్యూ ఉండే నోట్స్ కూడా కొన్ని ఉన్నాయి. రఘురామరాజన్ గారి సిగ్నేచర్తో చూస్తే 100 రూపీస్ నుంచి 200 300 వరకు ఉండేవి కూడా ఉన్నాయి. ఇలా కొన్ని హై వాల్యూ ఉండేవి ఉన్నాయి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓన్లీ స్టార్ 20 రూపీస్ నోట్స్ మాత్రమే ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇలా కాకుండా మిగిలిన స్టార్ నోట్స్ తీసుకుంటే అవి మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ ఉండేది కూడా ఎక్కువే. అదేవిధంగా ఎంత పాత 20 రూపీస్ నోట్ అయినా కూడా అది కూడా ఒక 40 నుంచి 50 వరకు వాల్యూ ఉండేదే ఎక్కువ విషయం అనమాట. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక ఓఎల్ఎక్స్ విషయానికి వస్తే ఈ ఓఎల్ఎక్స్లో కానివ్వండి ఈబేలో కానివ్వండి ఎక్కడైనా మీరు ఆన్లైన్లో అమ్మాలి అనుకున్నప్పుడు దానికంటూ మీరు ఒక సపరేట్ నెంబర్ తీసుకోండి, మొబైల్ నెంబరు. అదేవిధంగా ఒక సపరేట్ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. వాటిని మాత్రమే అక్కడ యూజ్ చేయండి. మీ పర్సనల్ మొబైల్ నెంబర్ కానివ్వండి మెయిల్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు అక్కడ పెట్టారు అని అంటే మీరు మోసపోయేదానికి రెడీగా ఉన్నట్టే అర్థం.
మోసం చేసేవాళ్ళు మిమ్మల్ని కాసుకొనే కూర్చొని ఉంటారు. దీని గురించి ఇంకా మీకు క్లియర్గా తెలియాలి అని అంటే ఆల్రెడీ 1 రూపీ నోట్స్, 5 రూపీస్ నోట్స్, 100 రూపీస్ వీటన్నిటి గురించి వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనపడే ఈ వీడియోస్, ఆ వీడియోస్లో వెళ్ళి ఒకసారి చూడండి. అందులో ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా మోసం చేస్తారు అనేసి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా sirishadaya@gmail.com ఈ మెయిల్లో మీరు అడగొచ్చు. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ నేను వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన తోటి కాయిన్ కలెక్టర్స్ ఎవరు ఎక్కడ మోసపోకూడదు అనేదే నా అభిప్రాయం. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.